హలో ఎవ్రీవన్. టుడే అవర్ టాపిక్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు, బిఫోర్ మేము పార్ట్ 1 వీడియో ఆల్రెడీ పెట్టాము. ఇది పార్ట్ 2 వీడియో అండి. పార్ట్ 1 వీడియో ఆల్రెడీ నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఎందుకంటే కంటిన్యూయేషన్ పార్ట్ కదా, పార్ట్ 1 చూస్తేనే పార్ట్ 2 అర్థమవుతుంది. అందులో నేను పార్ట్ 10 వరకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అలాది ఎలా గుర్తుపెట్టుకోవాలి కోడ్ లాంగ్వేజ్లో చెప్పాను. ఒకసారి చూడండి, ఒకసారి చూస్తే కంప్లీట్గా పార్ట్ 1 అర్థమవుతుంది. సో పార్ట్ 2 చూడాలనుకునే వాళ్ళు పార్ట్ 1 చూస్తేనే అర్థమవుతుంది, నేనే చెప్తున్నాను కదా. ఓకే, యాక్చువల్గా మీ అందరికీ తెలుసు 25 పార్ట్స్ ఉంటాయి. ఈ 25 పార్ట్స్లో 22 పార్ట్స్ ఒరిజినల్గా ఉంటాయి, మిగతా 3 వచ్చేసి మనకి సబ్ పార్ట్స్. లైక్ ఇప్పుడు 4th పార్ట్ ఉంది, 4th ఏ ఫండమెంటల్ డ్యూటీస్. ఇప్పుడు మనకి 9th పార్ట్ ఉంది పంచాయత్స్కి, 9th బి వచ్చేసి మున్సిపాలిటీస్, కోఆపరేటివ్ సొసైటీస్, ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి 14th ఏ. ఇలా మీకు సబ్ పార్ట్స్ యాడ్ అవడం వల్ల కంప్లీట్గా 25 పార్ట్స్గా యాడ్ అయ్యాయి. సో మనం ఆల్రెడీ 10 పార్ట్స్ వరకు బిఫోర్ డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు 11th పార్ట్ నుంచి మనం నేర్చుకుందాం. చూడండి, 11th పార్ట్ రిలేషన్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్. అంటే ఇప్పుడు స్టేట్కి యూనియన్కి కొన్ని కామన్, ఇప్పుడు పోలీస్ని తీసుకుందాం, ఎగ్జాంపుల్తో నేర్చుకుందాం. ఎగ్జాంపుల్, పోలీస్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు, ఆర్మీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు. ఇలా ఎవరికి సంబంధించిన వాళ్ళ డ్యూటీస్ వాళ్ళకు ఉన్నప్పటికీ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి కంబైన్డ్ రిలేషన్స్ కొన్ని ఉంటాయి. ఆ కంబైన్డ్ రిలేషన్స్ గురించి చెప్పేదే మనకు 11th పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా, రైట్. ఇప్పుడు రిలేషన్ ఉంటే సరిపోతుందా? రిలేషన్కి తగ్గట్టు ఫైనాన్స్ కూడా ఉండాలి, డబ్బులు కూడా ఉండాలి. ఆ డబ్బుల గురించి డిస్కస్ చేసేది 12th పార్ట్. ఫైనాన్స్ అండ్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసేది 12th పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మీరు ఇక్కడ ఆర్టికల్ 300A చూశారు. ఆర్టికల్ 300A గురించి మీకు ఫండమెంటల్ రైట్స్ అనే వీడియో చేశాము. ఫండమెంటల్ రైట్స్ అనే వీడియో కూడా మా దగ్గర ఉంటుంది. పార్ట్ 1 వీడియో కంప్లీట్ అయింది. అందులో ఒక ఫస్ట్ 7 ఫండమెంటల్ రైట్స్ ఉంటే అందులో నుంచి ఒక రైట్ డిలీట్ అయిపోయింది, ప్రజెంట్ 6 ఉన్నాయని చెప్పాను. ఆ 7th ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీ. ఒకప్పుడు రైట్ టు ప్రాపర్టీ అనేది మనకి ఇందులో ఉండేది ఫండమెంటల్ రైట్స్లో. ప్రజెంట్ ఇది ఎందుకు తీసేశారో కూడా నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు అందులో. సో జమీందార్స్ కానీ, బాగా డబ్బున్న వాళ్ళు కానీ, ఎందుకు మీ దగ్గర ఇంత డబ్బు ఉంది, మీరు ఎవరి దగ్గర నుంచి లాక్కుంటున్నారు, కొంచెం పేదవాళ్ళకి ఇవ్వండి అని గవర్నమెంట్ అడిగితే రైట్ టు ప్రాపర్టీ అనేది మాకు ఫండమెంటల్ రైటే ప్రొవైడ్ చేసింది, మీరు ఎవరినన్ను అడగడానికని కొన్ని సంస్థలు అనడం వల్ల ఇలాంటి డబ్బున్న వాళ్ళని, డబ్బు లేని వాళ్ళని ఇట్లా అణిచివేస్తారు డబ్బున్న వాళ్ళని చెప్పేసి ఇది తీసేసి ఆర్టికల్ 300Aలో పెట్టారు. ప్రజెంట్ ఇట్ ఈస్ ఏ లీగల్ రైట్. ఓకేనా. సో ఎందుకంటే ఫైనాన్స్ అనే టాపిక్ వచ్చింది, 300A ఆర్టికల్ ఇందులోనే ఉంది కాబట్టి నేను ఈ స్టోరీ చెప్పాను. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 11th పార్ట్ రిలేషన్ స్టేట్ సెంట్రల్, 12th పార్ట్ ఫైనాన్స్, 13th పార్ట్ ఏంటంటే ట్రేడ్. ఏం ట్రేడ్? నువ్వు ఎంటైర్ టెరిటరీ అంటే విత్ ఇన్ ద టెరిటరీ, అంటే మన భారతదేశం, మన ఇండియా లోపల నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి బిజినెస్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ట్రేడ్ అంటే ఏంటి? బిజినెస్సే కదా. సో నువ్వు ఇండియాలో ఎక్కడికి వెళ్తావు? కాశ్మీర్ వెళ్తావా, కన్యాకుమారి వెళ్తావా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి నువ్వు బిజినెస్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చు, ఏ ఆర్టికల్స్ ప్రకారం చేసుకోవచ్చు అనేది మెన్షన్ చేసింది ఆర్టికల్ 13. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 14 సర్వీస్ అండర్ ద యూనియన్ అండ్ స్టేట్. ఇప్పుడు ఇక్కడ ఏముంది 11th పార్ట్లో రిలేషన్, ఇక్కడ సర్వీస్. ఏం సర్వీస్? ఇప్పుడు ఆర్టికల్ 308 నుంచి 323 ఉంది కదా. ఇప్పుడు యూపీఎస్సీ ఉంది, ఇప్పుడు కలెక్టర్, ఐపీఎస్, ఇప్పుడు వీళ్ళని సెలెక్ట్ చేసే ఒక బోర్డు ఉంటుంది కదా, యూపీఎస్సీ బోర్డు. ఈ యూపీఎస్సీ బోర్డు ఆర్టికల్ ఎంత? 316 అపాయింట్మెంట్. ఎవరు? మన ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ప్రెసిడెంట్ ఈ చైర్మన్ని అపాయింట్ చేస్తారు, అది 316 ఆర్టికల్ ప్రకారం. ఇప్పుడు చూడండి, సర్వీసెస్ అండర్ ద యూనియన్ అండ్ స్టేట్. సెలక్షన్ ఏమో యూనియన్ గవర్నమెంట్ చేస్తుంది, సర్వీస్ ఏమో స్టేట్ గవర్నమెంట్లో చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక కలెక్టర్ని సెలెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? యూనియన్ గవర్నమెంట్ది, అంటే సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని సెలెక్ట్ చేసి ఎగ్జామ్ పెట్టి ఎక్కడ సర్వీస్ చేయడానికి పంపిస్తుంది? స్టేట్ గవర్నమెంట్ దగ్గర సర్వీస్ చేయడానికి పంపిస్తుంది. ఓకేనా. సో ఆర్టికల్ 316 ఏంటిది? యూపీఎస్సీ. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ 14th ఆర్టికల్లో ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను మీకు. సో 14th ఏ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పిన కొన్ని దగ్గర సబ్ పార్ట్స్ ఉంటాయని, అక్కడిక్కడ 14th ఏ దగ్గర సబ్ పార్ట్ ఉంది. 14th ఏ. ట్రిబ్యునల్స్ అంటే నా మేజర్ క్వశ్చన్ ఏంటి అంటే, ట్రిబ్యునల్స్కి తెలుగులో మీనింగ్ ఏంటి? ఫస్ట్ థింగ్, మన మదర్ లాంగ్వేజ్లో ఇప్పుడు మదర్ టంగ్ ఉంది, మనకి ఇంగ్లీష్లో ఉన్న వర్డ్ గుడ్డిగా పట్టేయొద్దు, దాన్ని ఇంగ్లీష్లో తెలుగులో కూడా నేర్చుకోవాలి. ట్రిబ్యునల్స్ అంటే ఎగ్జాంపుల్ న్యాయ వ్యవస్థ, న్యాయ సభ అని అర్థం. యాక్చువల్గా ఇంతకుముందు ఇది లేదు. 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తోని దీన్ని మన కాన్స్టిట్యూషన్లోకి ఇంక్లూడ్ చేశారు. ఏంటి ట్రిబ్యునల్స్ అంటే? కొన్ని స్పెషల్ డిస్ప్యూట్స్ అంటే కొన్ని సమస్యలపైన గురించి తెలియజేయడం, మాట్లాడడాన్ని చేసేదే ట్రిబ్యునల్స్. ఓకేనా. ఏంటి ఆ సమస్యలు అంటే
ట్యాక్సేషన్, లేబర్, ఎన్విరాన్మెంట్ ఇలాంటివి ఉంటాయి కదా, ట్యాక్స్లు కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, లేబర్ కానీ, ఇలాంటి కొన్ని పర్టికులర్ ఇంకా చాలా ఉంటాయి. జస్ట్ పార్ట్స్ గురించి చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాం. సో నెక్స్ట్ 14th ఏమో సర్వీస్, స్టేట్ సెంట్రల్ మధ్యలో ఉన్నవి. 14th ఏమో న్యాయ వ్యవస్థ, న్యాయ సభ అని పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్ 15th వచ్చేసి మనకి ఎలక్షన్స్. అందరికీ తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎలక్షన్స్, స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎలక్షన్స్. మనకి ఎలక్షన్ అపాయింట్మెంట్ ఎట్లా, ఇప్పుడు మన ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ని అపాయింట్ చేసే ఆర్టికల్ 324. ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 16th పార్ట్, స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద సర్టెన్ క్లాసెస్. కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఏంటి, సర్టెన్ క్లాసెస్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చారు, అది కూడా 16th పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఇచ్చారు. ఏంటి అంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ కమిషన్స్ అన్ని దేంట్లో వస్తాయి? ఈ 16th పార్ట్లోనే వస్తాయి. ఓకేనా. 16th పార్ట్ ఆర్టికల్ 338 రిలేటెడ్, ఇది 330 to 342 వరకు ఇందులోనే ఉంటుంది. సో ఇది నేను ఆల్రెడీ మీకు మళ్ళీ ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఇది రిపీట్ చేస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి 17th పార్ట్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏంటి, అఫీషియల్ లాంగ్వేజెస్. యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు మనకి 12 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉండే. లేటర్ ఆన్ కొన్ని అమైండ్మెంట్స్, 91 అమైండ్మెంట్, 62 అమైండ్మెంట్, అట్లా మనం కొన్ని అమైండ్మెంట్స్ చేసి ఏం చేసామంటే ఇంకొన్ని యాడ్ చేసి ఏం చేసామంటే 22 అఫీషియల్ లాంగ్వేజెస్ చేసాం. ప్రజెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వడం వల్ల ఏంటి యూజ్ అంటే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా కలెక్టర్కి ప్రిపేర్ అవుతున్నారు, మీరు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాలి, ఎగ్జామ్స్ అన్ని పాస్ అయ్యారు, మీరు ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ ఇద్దామని అనుకోవట్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. అలాంటి టైంలో మీరు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇందులో ఉన్న అఫీషియల్ లాంగ్వేజెస్ నుంచి ఒక లాంగ్వేజ్, మీకు వచ్చిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని కూడా ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. ఓకేనా. 17th పార్ట్ వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజెస్, ఆర్టికల్ 343 నుంచి 351 వరకు గుర్తుపెట్టుకోండి. 18th వచ్చేసి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే నేను బిఫోర్ ద వీడియోస్లో చెప్పాను, మనకి నేషనల్ ఎమర్జెన్సీ, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటారు, దీన్ని ప్రెసిడెంట్ రూల్ అని పిలవచ్చు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ మనకు ఒక్కసారి కూడా ఇంపోజ్ చేయలేరు, ఆర్టికల్ 360. కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ స్టేట్కి ఇంపోజ్ చేస్తారు, అంటే స్టేట్ గవర్నమెంట్ బాగా వర్క్ చేయనప్పుడు, అక్కడ గవర్నమెంట్ పడిపోయినప్పుడు దీని పవర్స్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాయి, అప్పుడు ప్రెసిడెంట్ రూల్ అనేది పెడతారు. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మణిపూర్లో రన్ అవుతుంది, చాలా సార్లు పెట్టింది, ఇప్పుడు మణిపూరే లాంగ్ టర్మ్ పెట్టింది పంజాబ్. ఇవన్నీ మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో డీటెయిల్స్లో డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి నేషనల్ ఎమర్జెన్సీ, ఇది కేవలం వార్ సమయంలోనే, ఇంకా చాలా ఇంకా పరిస్థితి చేజారిపోయిన సమయంలోనే ఇది పెడతారు. ఇండియా చైనాతో వారైనప్పుడు, ఇండియా పాకిస్తాన్తో వారైనప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్లోనే ఇది పెట్టారు. ఓకేనా. ఇది వచ్చేసి ఆర్టికల్ 352 నుంచి 360 వరకు. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 19 మిస్లీనియస్ అంటే ఏం లేదు, మన ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ ఉన్నారు కదా, వీళ్ళు పదవి కాలంలో ఉన్నప్పుడు జ్యుడిషియరీ వీళ్ళ డెసిషన్స్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, వీళ్ళకు స్పెషల్ ప్రొటెక్షన్స్ ఇవ్వాలి, ప్రెసిడెంట్కి కానీ గవర్నర్స్కి కానీ. ఇలాంటి కొన్ని అంటే ఇంకా చాలా ఉంటాయి, ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఇలాంటివన్నీ మనకి మిస్లీనియస్లో యాడ్ చేశారు, ఆర్టికల్ 361 నుంచి 367 వరకు. నెక్స్ట్ 20th అమైండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అసలు అమైండ్మెంట్ అంటే ఏంటి, ఒక కొత్త చట్టం తీసుకురావాలంటే లోక్సభ, రాజ్యసభ కూర్చొని ఆలోచించి మెజారిటీ మెంబర్స్ దానికి సపోర్ట్ చేసి ఆ బిల్ అనేది మనకి ప్రెసిడెంట్ దగ్గరికి తీసుకెళ్తే ప్రెసిడెంట్ సైన్ చేస్తే అది బిల్ అవుతుంది, దాన్నే అమైండ్మెంట్ అంటాం. ఇప్పుడు మనం ఊరికే 42nd కాన్స్టిట్యూషనల్ అమైండ్మెంట్, 44th కాన్స్టిట్యూషనల్ అమైండ్మెంట్, 61 కాన్స్టిట్యూషనల్ అమైండ్మెంట్, ఇవన్నీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. 61 కాన్స్టిట్యూషనల్ అమైండ్మెంట్ ఏంటి, ఒకప్పుడు రైట్ టు ఓటు 21 yearsకి ఉండే, దాన్ని 18 yearsకి తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గవర్నమెంట్. ఇది చేయడానికి ఒక బిల్ చేశారు, ఆ బిల్ చేసి పాస్ వచ్చిన దాన్ని, ఆ బిల్ పాస్ అయ్యి అది చట్టమైన దాన్ని 61 కాన్స్టిట్యూషనల్ అమైండ్మెంట్ అని పిలుస్తారు. ఓకేనా. ఇలాంటి కొన్ని జరిగాయి, వీటిని అమైండ్మెంట్స్ అంటారు. అమైండ్మెంట్ చేసే ప్రొసీజర్ అంతా ఇందులో ఉంటుంది, అమైండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ 20th పార్ట్లో ఉంటుంది. నెక్స్ట్ 21 వచ్చేసి టెంపరరీ, కొన్ని వాటికి స్పెషల్ ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. దేనికి, కొన్ని స్టేట్స్ కొత్త చట్టం చేసి, కొన్ని స్టేట్స్కి సరే గుజరాత్కి కానీ, మహారాష్ట్రకి కానీ, తెలంగాణకి కానీ, ఆంధ్రప్రదేశ్కి కానీ కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది. అవి ఏమేమి స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఇందులో ఉంటాయి. 21. 22 వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజ్, హిందీ ఉంది కదా, హిందీ గురించి హిందీ మనకు 22 పార్ట్స్లో ఉంటాయి, 22nd పార్ట్లో ఉంటాయి. మొత్తం 25 పార్ట్స్, కానీ అందులో సబ్ పార్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, 14th A ట్రిబ్యునల్స్, నెక్స్ట్ 4th A ఫండమెంటల్ డ్యూటీస్, నెక్స్ట్ 9th B మనకి మున్సిపాలిటీస్, కోఆపరేటివ్ సొసైటీస్, లైక్ దట్. ఓకేనా. ఇలాంటివి జరిగాయండి. ఈజ్ ఇట్ రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి
యాక్చువల్గా ఈ 21, 20 అనేది నేను మీకు ఇట్లా 1, 2, 3 అనేది రోమన్స్లో పెట్టాలి. కాన్స్టిట్యూషన్లో మనకు రోమన్స్లోనే ఉంటాయి. బట్ నేను మీకు 1, 2, 3 అని మనకి ఇట్లా ఎందుకు నెంబరింగ్ ఇచ్చానంటే పాలిటీ తెలియని వాళ్ళు, ఫస్ట్ టైం పాలిటీ వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు కన్ఫ్యూజ్డ్ అవుతారు. ఫస్టే రోమన్స్లో ఇవన్నీ ఎమర్జెన్సీలు, ప్రొవిజన్స్, ఈ ఆర్టికల్స్ ఇవన్నీ చూడగానే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి అసలు వీడియోనే చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఏంటిదంటే మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ ఏదన్నా తెలియాలంటే అర్థం అవ్వాలి. అర్థమైన తర్వాత మీకు రోమన్స్ ఎంత ఈజీగా చిన్నప్పటి నుంచి మనం 5th స్టాండర్డ్ నుంచి నేర్చుకున్నాం. సో ఇవి రోమన్స్లో మనం గుర్తుపడతాం. ఎగ్జామ్ కూడా ఎట్లా వస్తుంది, ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉన్నది అంటే మనకి అక్కడ ఉండి 18 అనేది మనం గుర్తుపట్టవచ్చు ఈజీగానే. సో అందుకని చెప్పేసి చేయలేదు. ఎందుకంటే బిగినర్ స్టూడెంట్స్కి భయపడి కాన్సెప్ట్ నేర్చుకోరేమో, స్వీట్ అండ్ సింపుల్గా ఉండాలని కొన్ని షార్ట్ కట్స్గా అంటే అందులో ఉండాల్సిన మెయిన్ పాయింట్స్ని ఇంక్లూడ్ చేసి ఒక థియరీ వైజ్గా నేను వీడియో చేశాను. పార్ట్ 1 డిస్క్రిప్షన్లో ఉంటుంది, కంపల్సరీ చూసిన తర్వాత పార్ట్ 2 చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.